ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నా ఓన్ ఇంట్రెస్ట్, నాకున్న అభిమానంతో పాటు, ఎందుకంటే నాకు బేసిక్‌గా పాలిటిక్స్‌తో ఎప్పుడూ టచ్ లేదు. నేను వెళ్ళలేదు కూడా. కానీ ఈరోజు ఫస్ట్ టైం మీ అందరితోని మాట్లాడడానికి ఒక అవకాశం నేనే ఆవిడని అడిగి తీసుకుంటున్నాను. ఎందుకంటే మనస, వాచ, కర్మిణి ఈ భూప్రపంచం మీద ఒక వన్ మ్యాన్ ఆర్మీ అయిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అన్నయ్య. కేసీఆర్ అన్నయ్య, ఐ లవ్ యూ. ఎలాగైతే రామాయణంలో దశరథ మహాముని మహారాజు ఉండేవారో అది మన కేసీఆర్ అన్నయ్య. అతనికి శ్రీరామచంద్రుడు ఎప్పటిదాకా అయితే ఈ భూప్రపంచం ఉంటుందో శ్రీరామచంద్రుడి పేరు ఉంటుంది కాబట్టి ఆ శ్రీరామచంద్రుడే కేటీఆర్ అన్నయ్య. అందుకే మీ అందరికీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా కేసీఆర్ అన్నయ్య ఆప్కా నామ్ రహేగా. ఇది నిజం. ఎందుకంటే మన స్టేట్ తెలంగాణ స్టేట్ 29వ నంబర్లో వచ్చింది. 9 and 2 is 1. 1 అంటే 1, ఆల్వేస్ 1 అంటే 2 కలిపి 2. అలాంటి అద్భుతమైన స్టేట్ తెలంగాణ. నేను ఒక 1947 నుంచి 2014 ముందు సంగతి చెప్తున్నాను. నేను ఎన్నో ఆల్మోస్ట్ ఇండియా మొత్తం మీద అన్ని స్టేట్స్లోని షూటింగ్ చేశాను. పక్కనున్న తమిళనాడు వాళ్ళకు కూడా తెలంగాణ అంటే తెలియదు, మహారాష్ట్ర వాళ్ళకి తెలియదు, అస్సాము, ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్ళకి అసలు ఛాన్సే లేదు. కానీ నేను రీసెంట్లీ అంటే ఫిబ్రవరిలోని నెదర్లాండ్స్ వెళ్ళా. అక్కడి నుంచి ఆస్ట్రేలియా దగ్గర బ్రిస్బేన్ వెళ్ళా. అక్కడి నుంచి జర్మనీ వచ్చాను. మా పాప అక్కడ చదువుతుంటే వాళ్ళందరూ నాతో అడిగారు, యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఓ, ద హైదరాబాద్ ఈజ్ దట్ మిస్టర్ కె చంద్రశేఖర్ రావ్. అంటే చూడండి, మన తెలంగాణని పరిపాలించే మహారాజు చంద్రశేఖర్ రావ్ అన్న పేరు వాళ్ళకి అక్కడ తెలుసు. మిగతా స్టేటుల్లో ఎవరు చీఫ్ మినిస్టర్లు ఉన్నారో ఎవరికీ తెలియదు. అంటే ఏదైతే మనం 1947 నుంచి దగ్గర 55-60 సంవత్సరాల పాటు వాళ్ళు ఉండేది ఒక రాజ్యం, ఒక తాత కొడుకు, తండ్రి కూతురు, మనవడు, వాళ్ళే పరిపాలించేవారు. ఇలాగ పురుగుల్లాగా మన అందరినీ తినేశారు. మనకేమీ లేదు. ఒక రోడ్డు ఉండేది కాదు, ఒక కరెంట్ ఉండేది కాదు, నీళ్ళంటే ఉండేవి కాదు. నీటి కంటే 5 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వచ్చింది. ఒక్కొక్క విలేజెస్ 1,00,000కి పైగా విలేజెస్ మన తెలంగాణలో ఉన్నాయి. అప్పుడు ఎవరికీ తెలియదు. అదే మళ్ళీ మొన్న నేను లాక్డౌన్ తర్వాత షూటింగ్కి వెళ్ళాను ఒక విలేజెస్. నాకే ఆశ్చర్యం, అసలు ఆ రోడ్లేంటి, ప్రతి ఇంట్లో కరెంట్ ఏంటి, ప్రతి ఇంట్లో నల్లా, అసలు వాళ్ళకి నీళ్లకు వెళ్ళవలసిన అవసరం లేదు, ట్యాప్ ఓపెన్ చేస్తే అవుతుంది. ఈ శ్రేయం, ఈ ధ్యేయం, ఈ తాలూకా క్రెడిట్ వెళ్తుంది ఎవరికి అంటే కేసీఆర్ అన్నయ్యకే, కేటీఆర్ అన్నయ్యకే. ఇవాళ రోజులో హైదరాబాదులో ఉన్నన్ని ఇండస్ట్రీసు మన భారతదేశంలో ఎక్కడా లేవు, రావు కూడా. ఎందుకంటే దానికి కావాల్సిన కేటీఆర్ అన్నయ్య తాలూకా గ్రేట్నెస్, హీఈస్ ఎ గ్రేటర్ అండ్ గ్రేటెస్ట్ మ్యాన్. అతను ఒక్కొక్క ఇండస్ట్రీని తెప్పించుకుంటున్నాడు ఒక్కొక్క కంట్రీ నుంచి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు దొరికే, వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. దానికి కారణం ఏంటి అంటే కేటీఆర్ అన్నయ్యే. దట్ ఈస్ హైదరాబాద్, దట్ ఈస్ బీఆర్ఎస్. సో ఇలాంటి బీఆర్ఎస్ని నేను మనసారా ప్రేమిస్తున్నాను. మీరందరూ కూడా ప్రేమించండి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఇంకేవి రావు. సో మన దశరథ మహారాజు కేసీఆర్ గారిని, శ్రీరామచంద్రుడు కేటీఆర్ గారిని మనసారా ప్రేమించుదాం. వాళ్ళకే ఓటు చేద్దాం, వాళ్ళకే ఓటు వేద్దాం. బీఆర్ఎస్ని నంబర్ 1 పార్టీ కింద నిలబెడదాం. మనందరం కారులో కూర్చొని షికారుకి వెళ్తాం. మీరు ఓటు వేయడానికి గల రీజన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇప్పటివరకు మీరు డెవలప్మెంట్ గురించే మాట్లాడారు. ఓటు వేయడానికి రీజన్స్ అన్నది ప్రతిదీ కావాల్సింది. ఓటు వేయడానికి ఒక రీజన్ ఉండాలంటారు. కానీ నేను అంటుంది ఏంటంటే ఎక్కడైతే లవ్ ఉంటుందో అక్కడ ఓటు వేయడానికి రీజన్ అక్కర్లేదు. లవ్ ఎక్కడొస్తుంది అంటే ఏ మనిషి అయితే తను కాకుండా నాది కాదు మీది అన్న సంగతి చేస్తున్నారు. ఇవాళ రోజులో తెలంగాణలో చేస్తున్న కేసీఆర్ అనే చేస్తుంది. అతనికి ఏం పడింది? ఈ వయసులో అతని హెల్త్ బాగోలేకపోకుండా నీ కోసం, నా కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం ఇంచుమించు 18 గంటల సేపు పనిచేసి మీ వెల్ఫేర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అతనికి కాకపోతే ఇంకెవరికి ఓటేస్తాను చెప్పండి.